కొంచెం డిఫరెంట్ గా ఉన్నట్లేదు. డిఫరెంట్ అంటే ఇది చాలా బాగుంటుంది అనమాట. ఈ కాంబినేషన్ రేర్ కాంబినేషన్ ఏం కాదు. మాది మా అత్తగారిది అమలాపురం. ఓకే. అంటేనే కోనసీమ కొబ్బరికాయలు కదా. సో కొబ్బరికూరతో చేసేది ఏ వంటకమైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే. సో అందుకని నేను ఇది ఈ రోజు మీకు అందరికీ చూపిద్దామని వచ్చా. మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా? చూద్దాం. దొండకాయలు, కొబ్బరికూరు, ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిల్, కారం, పసుపు, సరిపడినంత సాల్ట్. ఓకే. మరి ఫస్ట్ స్టార్ట్ చేసుకుందామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించాలి. కామన్ కదా. అంతే కదా. కాస్త హీట్ అయిన తర్వాత చూసుకుని ఆయిల్ వేసుకోవాలి. జనరల్గా పోపు దినుసులు అన్నీ వేసుకుంటారు కానీ దీంట్లో అంత అవసరం ఉండదు. ఎందుకంటే దొండకాయ కొబ్బరి ఫ్లేవర్ తెలియాలి కదా. ఓకే. అందుకని నేను వేయట్లేదు అనమాట. ఆనియన్స్, కరివేపాకు, చాప్డ్ గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి. ఓకే. ఇప్పుడు ఇదేంటి ఫ్రై టైప్ ఉంటుందా? ఫ్రై టైప్ అంటే మరీ ఫ్రై అయిపోదు. ఓకే. కాస్త కర్రీలా ఉంటుంది. ఎందుకంటే మనం టమాటో వేస్తాం కదా. టమాటో వేసేసరికి కాస్త డ్రైగా కాకుండా కాస్త వెట్టగా ఉంటుంది అనమాట. రైస్లోకైనా రోటీలోకైనా అంటే తినడానికి చాలా బాగుంటుంది. ఓకే. కొబ్బరికూర ఆ ఫ్లేవర్ తీసుకొస్తుంది కదా. సో ఆటోమేటిక్గా తినడానికి బాగుంటుంది. ఫ్రై అంటే మరీ డ్రై అయిపోతుంది కదా, అలా బాగుంటుంది కదా. మరేంటి మీ అమ్మాయి స్కూల్కి వెళ్తుందా? వెళ్ళిపోయింది. ఏం ప్యాక్ చేశారు బాక్స్? తను టిఫిన్ తీసుకెళ్తుంది. వచ్చిన తర్వాత లంచ్ చేస్తుంది. తనకి ఓన్లీ ఇడ్లీ దోశ అంటే చాలా ఇష్టం. మీరు చేసే స్పెషల్స్ లో ఆమెకి ఏమి ఇష్టం బాగా? దోశ అంటే బాగా ఇష్టం. దోశ ఇష్టం. ఓకే. అందులో ఏమైనా డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయా? అలానే లేదు, నార్మల్ అయినా ఉండాలి. ఆనియన్ కానీ ప్లెయిన్ కానీ ఏమైనా దోశ ఉండాలి. దోశ ఉండాలి. ఇడ్లీ తింటుంది. ఇడ్లీ కూడా మళ్ళీ రెగ్యులర్ గా తిందు. ఓకే. ఓకే. వీక్లీ ట్వైస్ అంటే ఓకే. ఓకే. మరి మీకు బాగా నచ్చే రెసిపీ ఏంటి? నాకైతే చికెన్ ఐటమ్. చికెనేనా? చికెన్ తో చేసిన ఫ్రై కానీ కర్రీ కానీ ఏదైనా. ఓకే. మా హస్బెండ్ కి ఫిష్ అంటే ఇష్టం. జనరల్ గా గోదావరి జిల్లా వాళ్ళకి ఫిష్ అంటే ఎక్కువ ఇష్టం, బాగా తింటారు. అందుకే వాళ్ళు అంత హెల్దీగా ఉంటారు. ఓకే. మరి ఈ రెసిపీ మీ స్పెషల్ డిషా లేకపోతే ఇంకెవరి దగ్గర లైక్ అమ్మమ్మ నానమ్మ? లేదు, మై స్పెషల్ డిష్. మీదా? ఎందుకంటే కాంబినేషన్స్ ట్రై చేస్తూ ఉంటాం కదా. ఓకే. ఓకే. అప్పుడు అలా వచ్చింది. కాస్త పచ్చివాసన పోతుంది కదా, దొండకాయలు కదా, కాస్త పచ్చివాసన రాకుండా కొంచెం పసుపు వేసుకోవచ్చు. ఓకే. అలాగే ఉల్లిపాయలు కాస్త వేగితే త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్. సో మీ ప్రయోగాలన్నీ మీ హస్బెండ్ మీద, మీ డాటర్ మీద? లేదు, చేసిన తర్వాత ఫస్ట్ నేనే తింటాను. మీరు ఓకే అనుకుంటే అయిపోయింది. ఇంట్లో మా హస్బెండ్ కైనా పాపకైనా పెడతా. ఓకే. ఓకే. పొరపాటున ఎప్పుడైనా జనరల్ గా సక్సెస్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే కొంచెం చూసుకొని జాగ్రత్తగా చేసేది. ఎందుకంటే వేస్ట్ అయితే అంతా లాస్ అవుతాం కదా. సో జాగ్రత్తగా చేస్తా. మీరు జనరల్ గా వంటకాలన్నీ ఎవరు మీ మదర్ దగ్గర నుంచి నేర్చుకున్నారా? అంతే, ఇంట్లో చేయడం చూడడం అంతే. ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఏ ఏజ్ నుంచి? జనరల్ గా మ్యారేజ్ అయ్యాక. మ్యారేజ్ అయింది అప్పుడు తప్పదు కదా. తప్పదు కాదంటే కదా. బిఫోర్ మ్యారేజ్ అంటే వెళ్ళిపోతుంది, అడిగేది చేసేది ఏమి ఉండదు. ఇంట్లో చేయమని చెప్పినా ఇప్పుడు నేను చేయలేను, నాకు ఇష్టం లేదని చెప్తాం. ఇప్పుడు మా అమ్మాయి కూడా అంతే అంటది. అమ్ముంది కదా చేసి పెడుతుంది. అంతే కదా ఎవరైనా. ఇప్పుడు మా అమ్మాయి అయినా అంతే, ఏదైనా పని చెప్తే చేయదు. నేను చదువుకోవాలంటది, చదువుకున్నా లేదా ఫోన్ చూసుకున్నా. జనరల్ గా మదర్స్ కామన్ డైలాగ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు తెలియదు ఆ జనరేషన్ మన జనరేషన్ తో అయిపోతుంది. ఇప్పుడు జనరేషన్ చెప్పక్కర్లేదు, వాళ్ళకి తెలిసిపోతుందా. యూట్యూబ్ ఉంది, మొబైల్ ఉంది. లేదంటే వాళ్ళ ఇప్పుడు మా అమ్మాయి 9th స్టాండర్డ్, తన మ్యారేజ్ వచ్చేసరికి రోబోట్స్ వచ్చేస్తాయి. అంటికి రోబోట్స్ అంతే కదా. ఎంతైనా మనం చేసేది మనం చేసినట్టే ఉంటది కదా. కాకపోతే వాళ్ళకి ఏంటంటే టైం తో పరిగెడుతూ ఉంటారు. ఇప్పుడంతా ఏఐ జనరేషన్ కదా నడుస్తుంది. సో అప్డేటెడ్ ఉన్నారు అయితే బాగా. మరి ఏ జనరేటెడ్ లో మీరు కూడా కొత్త కొత్త రెసిపీస్ ని ట్రై చేయాల్సింది. చేద్దాం మరి, ఇప్పుడే స్టార్ట్ అయ్యాం కదా. ఇప్పుడే ఏఐ కూడా స్టార్ట్ అయింది కాబట్టి సో మళ్ళీ ఏఐ తో కూడా ట్రై చేశాక మళ్ళీ మరొకసారి వస్తా. పరిచయం చేయాలి కదా మరి. అంతే కదా, మనకు మాత్రమే తెలిస్తే సరిపోదు. మీరు చేసే ఎక్స్పెరిమెంట్స్ అన్ని అంతే. మన రారండే వంటలు చేద్దాం ప్రోగ్రామ్ ద్వారా ఆడియన్స్ ని కూడా తెలియజేయాలి కదా. అవును. మేము ఫస్ట్ నుంచి ఈటీవీ గ్రూప్ అనమాట. ఈటీవీ ఈనాడు పేపర్ కానీ ఈటీవీ ఛానల్స్ కానీ చాలా బాగా ఎక్కువ చూస్తుంటాం.
అంటే నేను సీరియల్స్ ఎక్కువ చూడను, మళ్ళీ సుతమాన భవతి సీరియల్ ఒకటి చూస్తా. ఓకే. దాంట్లో మీరు యాక్ట్ చేస్తున్నారు కదా, నేను పోల్చుకున్నాను మిమ్మల్ని వచ్చిన తర్వాత వెంటనే. సో ఆనియన్స్ మగ్గాయి కదా, ఇప్పుడు మనం దొండకాయలు వేసేయాలన్నమాట. ఓకే. యాక్చువల్గా చాపింగ్ కూడా ఒక స్కిల్ కదండి. అంతే కదా, ఇలాంటి ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్క టైప్ ఆఫ్ చాపింగ్ ఉంటుంది. ఫ్రైకి ఒకలా, కర్రీకి ఒకలా, పులుసుకి అయితే ఇంకొకలా, అంతే కదా. దేనికి తగ్గట్టు దాన్ని తీసుకోవాలి. సో యాక్చువల్గా నా ఫ్రెండ్ ఉందన్నమాట, నేను ఏదైనా వంట చేసేటప్పుడు నాకు ఆనియన్స్ ఇలా చాప్ అవ్వాలి అని నేను చెప్తా. ఏదైనా ఆనియన్ అంతే కదా అంటారు. అలానేం కాదు, ఒక్కొక్క దాన్ని బట్టి టేస్ట్ మారుతుంది అంటే నిజమేనా? అదే ఉండదు, ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది అంతే. ఇప్పుడు మనం బిర్యానీలో ఒకలా వేస్తాం, ఫ్రైలో ఒకలా వేస్తాం, సాంబార్లో వేరే డైరెక్ట్ ఆనియన్ వేసుకుంటాం, అన్నిటికీ ఒకేలా అంటే అవ్వదు కదా. దొండకాయ టైం పడుతుంది కదా ఫ్రై అవ్వడానికి కానీ వేగడానికి కానీ, కాస్త టైం తీసుకుంటుంది. సో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడితే త్వరగా కుక్ అవుతుంది అనమాట. సో మీరు హెల్త్ కాన్షియస్ అనమాట. బాగా ఉండాలి, తప్పదు అంతే కదా. మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి రెండు కాస్ట్లీయెస్ట్, ఒకటి హౌస్ రెంట్, రెండు హాస్పిటలైజేషన్. ఓ, బాగా స్టడీ చేసినట్టున్నారు. అంతే కదా, అది కామన్. కాకపోతే లక్కీగా మాది ఓన్ హౌస్. ఓకే. మీరు ఎన్ని అంటే ఇక్కడికి ఎప్పుడు షిఫ్ట్ అయ్యారండి? నియర్లీ 18 years అవుతుంది. 18 years. బిఫోర్ మ్యారేజ్ వచ్చాను. ఓకే. సో మా హస్బెండ్ కూడా ఇక్కడే వర్క్ చేసేవారు కాబట్టి ఇంకా జాబ్ అయ్యాక ఇక్కడ సెటిల్ అయిపోయాం అంతా. ఓకే. మీరేం చదువుకున్నారు? నాది ఎంకామ్ అయింది. నేను అకౌంట్స్ మేనేజర్ జాబ్ చేస్తున్నాను ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో. ఆల్రెడీ వర్కింగ్ అనమాట. ఓకే. వర్క్ చేసుకుంటూ ఇలాంటివన్నీ చేయాలి. ఇంకా మ్యారీడ్ ఉమెన్ అంటే ఈ ఇండియా త్రిపాత్రమనేం కాదు, అన్ని పాత్రలు చేయాలి. నాకు ఈరోజు జ్ఞానోదయం ఇస్తున్నారు మీరు. అంటే ఫ్యూచర్ లో హెల్ప్ అవుతుంది మీకు కూడా. అంటే ఇంట్లో వాళ్ళు చెప్తే ఎలానో మీ డాటర్ చెప్తే వినం కదా. అంతే కదా, అమ్మ చెప్తే అసలు వినం. అదే ఎప్పుడు ఇలా చెప్తారులే. అంతే. చూద్దామా ఇప్పుడు కాస్త. ఓకే. ఇప్పుడు దొండకాయ బాగా మగ్గిపోయింది కదా, కాస్త అయిపోయినట్టుంది కదా. చాలా వరకు మగ్గింది. ఇప్పుడు కొంచెం మనం సాల్ట్ వేసుకోవాలి. ఓకే. టేస్ట్కి సరిపడా సాల్ట్. తక్కువ అయితే తర్వాత అడ్జస్ట్ చేసుకుంటాం కానీ ఎక్కువైతే అడ్జస్ట్ చేసుకోలేం కదా, కష్టం కదా. సో వేసేటప్పుడే కాస్త జాగ్రత్తగా చూసుకుని వేసుకుంటే ఏ బాధ ఉండదు. సో కారం. ఓకే. మనం ఆల్రెడీ చిల్లీస్ వేసినట్టున్నాం కదా. చిల్లీస్ వేసాం కాబట్టి ఈ కారం కూడా వేసుకోవాలి కదా కాస్త. ఓకే. ఇప్పుడు లాస్ట్లో యాడ్ చేస్తారా అది? అంతే, లాస్ట్లో. ఓకే. అది ఎక్కువసేపు మనకి కుక్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఓకే. ఓకే. అయితే మళ్ళీ ఫ్లేవర్ పోతుంది కదా, సో జస్ట్ అంతా అయిపోయి లాస్ట్లో యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు ఉప్పు కారం వేసిన తర్వాత కొన్ని టమాటాస్, వాటికి చూసుకొని వేసుకోవాలి. దొండకాయలు కొంచెం వేసాం కదా, సో టమాటాస్ కూడా కొద్దిగా. ఇంకా ఈ టమాటాస్ కూడా మగ్గిపోతే ఓకే, ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే. అప్పుడు లాస్ట్లో కొబ్బరి కూర యాడ్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత కర్రీ అయిపోయినట్టే. స్టార్టింగ్లో కాస్త మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి, ఎందుకంటే పచ్చిగా ఉంటాయి కాబట్టి. ఓకే. అంతా మగ్గిన తర్వాత సిమ్లో పెట్టుకున్నా సరిపోతుంది. హైలో మాత్రం అసలు వద్దు. హైలో పెట్టుకుంటే పైన మాడిపోతాయి కానీ లోపల ఉడకవు కదా. ఓకే. ఓకే. సో ఏదైనా వంట అంటేనే పేషెన్సీ ఉండాలి కదా. చూడండి, మనకి టమాటా మొత్తం మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ సెకండ్ ఇంగ్రీడియంట్, ఫైనల్ ఇంగ్రీడియంట్ అంతే. మనకి దొండకాయ కొబ్బరి కూర కదా, ఇది యాడ్ చేస్తున్నాం. ఓకేనా? ఓకే. మన క్వాంటిటీని బట్టి చూసుకోవాలి. దొండకాయ క్వాంటిటీ బట్టి ఆటోమేటిక్గా కొబ్బరి కూడా కాస్త ఎక్కువ తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు కొంచెం తక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి దానికి సరిపడా తీసుకుందాం. ఇప్పుడు అంతా మిక్స్ చేస్తే మీకు కనిపిస్తుందా? ఇప్పుడు దొండకాయ కొబ్బరి రెండు కూడా బాగా మిక్స్ అయినాయి, రెండు సపరేట్గా దేనికదే వాటి ఫ్లేవర్ కూడా కనిపిస్తుంటుంది. ఇప్పుడే యాడ్ చేస్తాం కాబట్టి జస్ట్ ఒక 2 minutes 2 minutes క్యాప్ పెట్టుకొని మగ్గించుకుంటే సరిపోతుంది. జస్ట్ ఆ ఫ్లేవర్ రెండు మిక్స్ అవ్వాలి కదా అందుకు. ఓకే, ఒకసారి అయిపోయిందా చూద్దామా? ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. అయిపోయింది, చూస్తారా? మొత్తం అన్ని మిక్స్ అయిపోయాయి. మీకు ఆ ఫ్లేవర్ అంటే ఫ్లేవర్ కాకుండా కలర్ కాంబినేషన్ కూడా తెలుస్తూ ఉంటుంది. టమాటా రెడ్, దొండకాయ గ్రీన్, కొబ్బరి ఉన్నట్టుంది కదా. చూడటానికి కలర్ఫుల్గా ఎలా ఉంటుందో తింటే టేస్ట్ కూడా అలానే ఉంటుంది. సో ఇప్పుడు మనం డిష్లో తీసుకుందాం. ఓకేనా? స్టవ్ ఆఫ్ చేసి డిష్లో తీసుకోవాలి.
సో గార్నిష్ కోసం కాస్త కొత్తిమీర. వేడివేడిగా దొండకాయ కొబ్బరి కూర మీకోసం టేస్ట్ చూసి చెప్పండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ. దొండకాయ కొబ్బరి కూర ఫ్రై రెడీ అయింది. ఒకసారి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం చూద్దాం. దొండకాయ కొబ్బరి కూర కావలసిన పదార్థాలు: దొండకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, కొబ్బరి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కారం, కరివేపాకు, పసుపు, ఉప్పు. దొండకాయ కొబ్బరి కూర తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టి నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, ఉప్పు, దొండకాయ ముక్కలు, కారం, టమాటో ముక్కలు, కొబ్బరి తురుము వేసి బాగా మగ్గించి డిష్ అవుట్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, దొండకాయ కొబ్బరి కూర రెడీ.